భారత కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఒక దుర్మార్గమైన బిల్లును ప్రవేశపెట్టబోతుంది. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల యొక్క వాణిని, వారి పోరాటాలని అణచడానికి, ఇబ్బంది పెట్టడానికి తోడ్పడే బిల్లు ఇది. ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది వాజ్పేయి, అద్వానీ లాంటి వాళ్ళు కాదు, మోడీ, అమిత్ షాలు. గత 10 సంవత్సరాలుగా మనం గమనిస్తే వీరిద్దరూ భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల నేతల్ని ఎలా ఇబ్బంది పెడుతుంది, ఎలా అరెస్ట్ చేస్తుంది, ఏ విధంగా పదవి నుంచి బయటికి పంపిస్తుంది, ఏ విధంగా ఎమ్మెల్యేలని, ఎంపీలని పార్టీలు మార్పిచ్చి అధికార పార్టీ వైపు తీసుకుంటుంది, ఇవన్నీ గమనిస్తూ ఉన్నాం. సిబిఐని, ఈడీని, ఐటీని, ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ని, వీటన్నిటినీ దుర్వినియోగం చేస్తున్న చరిత్ర నేడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. ఈరోజు బీజేపీ నాయకత్వం ఒక కొత్త బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుంది. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు ఆటోమేటిక్గా వారు పదవిని కోల్పోతారు అని ఆ చట్టం యొక్క సారాంశం. ఇప్పటికే కేజ్రీవాల్ లాంటి వాళ్ళని, సిసోడియా లాంటి వాళ్ళని, అనేక మందిని అరెస్ట్ చేసిన నేపథ్యం. మరొక వైపున వేలాది కోట్ల రూపాయలు బ్యాంకుల రుణాలను ఎగ్గొట్టిన వాళ్ళు, విపరీతమైన ఘోరాలు చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు, అవినీతికి మారుపేరుగా ఉన్నవాళ్ళు, వీరందరినీ బీజేపీలో చేర్చుకొని వారు పునీతులుగా మారుస్తున్న పరిస్థితి. మరొక వైపున నిజాయితీగా పనిచేస్తున్న అనేక మంది ప్రతిపక్ష నేతలు, కళాకారులు, కవులు, మంచి జర్నలిస్టులు, మంచి మీడియా, వీటన్నిటి యొక్క గొంతు తగ్గించడానికి, వారిని వినిపించకుండా ఉండటానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా పార్లమెంట్లో ఈ దుర్మార్గమైన బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్లుని రాజకీయాలకు అతీతంగా అందరూ తిరస్కరించాలని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని, అలా పోరాటం ద్వారానే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమని జనచైతన్య వేదిక భావిస్తుంది.